కాదు యాదవ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము, వెంటనే అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడము, వెంటనే మాకు సైట్ ఎండాడ హైవే పక్కన అరెకరం సైట్ ఇవ్వడము, అది క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత ఎలక్షన్స్ ముందు మేము శంకుస్థాపన చేయడము, ఇవన్నీ కూడా జరిగాయి. అది మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు గోకుల్ పార్క్లో కూడా మనము గోకుల్ పార్క్ని చాలా బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అంటే ఒక కమ్యూనిటీ కోసమే కాదు, మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటివరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది. అది ఎంతవరకు సమంజసమో పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా మా కుల పెద్దలైన పల్లా శ్రీనివాస్ గారు కానీ, అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ